గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి రావే నీకేమన్నా పిచ్చా? నీ కారు నడపడవచ్చా? అసలు ఎక్కడ ఏమన్నా తెలుసా నీకు? బండి స్టార్ట్ చేయరా. కంగారు పడద్దు, నేనున్నది సత్యాకు తెలీదులే. ఎడం పక్కన ఆవిడని చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు. బండి మంచి స్పీడ్గా వెళ్తుంది. ఓకే, బండి ఇలా ఎగురుతుంది. సగం నాది సగం నీది. ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా? అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్నా? అవన్నీ డైలాగులా? నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలు వారు ఎగిరిపోద్దు. మీకేమన్నా పిచ్చా? ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు? వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా? ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు 10 మందిని కొట్టి హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదన్నా గారడీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదో అదే అని కాదు, జరిగిందిగా. ఏంటది? అటు చూడండి. వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి. అర్జున్ వావ్, భలే మ్యాన్లీగా ఉన్నాడే బాబు. మొట్టమొదటిసారి కారు నడిపేవాడు 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు. మీ ఇద్దరికి ఇక్కడేం పని? గెట్ అవుట్. పొమ్మంటున్నాడు రా. మీరుండండి. ఉండమంటారా? ఇది నా ఇల్లు, వీళ్ళు వస్తారు పోతారు. అడగడానికి నువ్వెవర్రా? ఇది నీ ఇల్లా? కాక ఇది మీ అమ్మమ్మిల్లా? ఇది మీ తాత ఇల్లు. మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు 7.5 ఎకరాలున్న ఈ ప్రాపర్టీని 1936లో 7,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు దీని విలువ 50 కోట్ల రూపాయలు. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఆ తాతగారివే. మీకు ఐసిఐసిఐ అకౌంట్ లో 32 లక్షలు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 30 లక్షలు ఉన్నాయి. మీకు టాటా కంపెనీలో 80 లక్షలకు షేర్లు ఉన్నాయి. పిల్లల పేరు పైన 20 లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ 4.5 కోట్లకి బేరం మాట్లాడారు. దాంట్లో 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం 103,43,33,333 రూపాయలు. ఇందులో సగం నా అర్ధాంగిది. ఈ లెక్కలు చాలా, మిగతావని చెప్పాలా? ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడేలా చెప్పేస్తున్నాడు.
వాళ్ళది వైట్ అకౌంట్, దాన్నే చించి ఆరేసాడు. వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనదంతా బ్లాక్. ఎక్కువ కారు. ఓయ్ బండెక్కకో. మా కారు ఎక్కుతాం పెడతాం. అయితే ఓకే. తొందరగా ఎక్కరా. అల్లుడు గారు నా కారు తీసుకెళ్ళండి. పదరా గబగబా. పేలిపోద్ది. పేలిపోవడం కన్నా నచ్చిపోవడం బెటర్. రారా. పప్పా అట ఇట. ఏంటి సత్య వాడి వెనక వెళ్తున్నా? వాడి పవర్ ఏంటో వాడు చూపించాడు, మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా. ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు, ఫీమేల్ కి వెనకే మేల్. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదరు కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి. ఏయ్, ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది. ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా? ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద, దాని కింద. ఇదేంటి మమ్మల్ని ఐస్ వాటర్ నవ్వుకో, బాగా నవ్వుకో. నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్మంటేసుకున్నావా? ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నావు. ఇప్పుడు నాకేం జరిగిందో నీకు తెలీదా? మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి. అప్పుడే కదా నేను గుర్తుండేది. అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా. సంతోషమా? దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు
నువ్వు నీ సృష్టి. నా సృష్టికేమైందిరా? అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కువ పెట్టావు, అణిగి మణిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు. నీ సృష్టిలో ఇన్ని తరకాసులా? అరే రే 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 రే, నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే, అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాడిని బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది. రే, మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం, అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే, నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు, అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. రేయ్, రేయ్. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డు చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన ప్రేమ్, 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 ఆ జైంట్ వీల్ ఆపమానండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే ఏంటి? ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతా. పోనీ ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్ లోని కట్ చేసి పెట్టాడు. చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళి అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడిలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. అర్జున్, నువ్వు కూర్చున్న సీట్ లో నీ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అర్జున్ లడ్డు, అర్జున్ కాపాడు, అర్జున్, అర్జున్ నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్. గట్టిగా పట్టుకో. అర్జున్ సూపర్.
పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే. రేయ్, ఆగరా. ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను. I love you, Arjun. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.